ఫ్రిజ్లో మనం చాలా పదార్థాలు ఉంచుతుంటాం. ఏం మిగిలినా కూడా ఫ్రిజ్లో పెట్టేస్తుంటాం. అయితే అలా ఉంచిన కొన్ని ఆహారాలు చెడుగా మారుతాయని ఆయుర్వేద నిపుణులు తెలిపారు. వంటగది పనిని సులభతరం చేయడానికి మనం వివిధ ఉత్పత్తులను ఉపయోగిస్తాము. ఆహారం పాడవకుండా నిల్వ ఉంచేందుకు ఫ్రిజ్ని ఉపయోగిస్తాం. అయితే ఫ్రిడ్జ్లోని ఆహారం కొన్నిసార్లు కల్తీగా మారుతుందని మీకు తెలుసా? సాధారణంగా ఫ్రిజ్ చల్లగా ఉంటుంది. ఆహారంపై వేడిని తగ్గించడం వల్ల అది సులభంగా చెడిపోకుండా ఉంటుంది. అదే సమయంలో ఆయుర్వేద వైద్యం ప్రకారం రిఫ్రిజిరేటర్లో ఉంచిన కొన్ని ఆహారాలు చెడిపోతాయని ఆయుర్వేద వైద్యులు తెలిపారు. వెల్లుల్లి సాధారణంగా మనం వెల్లుల్లిని మొత్తం చర్మంతో కొని ఉపయోగిస్తాము. కానీ వెల్లుల్లిని తొక్కే తీరిక లేని మనవాళ్లు పొట్టు తీసిన వెల్లుల్లిని కొని ఫ్రిజ్లో పెట్టుకుంటారు. ఇలా వాడితే సులభంగా పాడైపోతుంది. కాబట్టి వెల్లుల్లిని వండడానికి కొన్ని నిమిషాల ముందు తొక్క తీస్తే సరిపోతుంది. ఉల్లిపాయ సాధారణంగా చల్లని వాతావరణాన్ని తట్టుకోదు. చల్లారితే అందులోని పిండి పదార్థం పటిష్టంగా మారుతుంది. తరచుగా పెద్ద ఉల్లిని వంటకు తీసుకునేవారు అందులో సగభాగాన్ని వినియోగించి మిగిలిన సగాన్ని ఫ్రిజ్లో ఉంచుతారు. ఇలా ఉల్లిపాయను తరిగితే చుట్టుపక్కల ఉండే బ్యాక్టీరియా అంతా అంటుకుంటుంది. అల్లం ఫ్రిజ్లో పెట్టి వాడితే కిడ్నీ పాడే కాలేయం పాడయ్యే అవకాశం ఉంది. సాధారణంగా అల్లంలో ఉండే పోషకాలు మలబద్ధకాన్ని నివారించడంలో అపానవాయువు నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. అన్నం చాలామందికి వండిన అన్నం ఫ్రిజ్లో పెట్టే అలవాటు ఉంటుంది. అయితే 24 గంటల తర్వాత ఇది పూర్తి స్థాయి పాచిగా మారుతుందని అనేక అధ్యయనాలు చూపించాయి. అంతేకాదు ఈరోజు చాలామంది బిర్యానీ తయారుచేసి ఫ్రిజ్లో పెట్టేస్తున్నారు. ఇది చాలా నష్టాన్ని కలిగిస్తుంది. టమాటా, ఆలు, యాలకులు, అరటి వంటి కూరగాయలను బయట ఉంచితే చెడిపోదు. దీన్ని ఫ్రిజ్లో ఉంచాల్సిన అవసరం లేదు. ఆకుకూరలను వెంటనే ఉడికించడం మంచిది. ఫ్రిజ్లో ఉంచడం వల్ల పోషకాలు తగ్గుతాయి.